అయ్యరు సాంబార్ చేస్తే మీ ఎర్రవోల చెయ్యాలి అయ్యరు. ఎవడ్రా అయ్యరు? ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మన వాళ్ళు అయ్యరని బిల్డప్ ఇచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనేం వాగాను అయ్యరు? బయటికి పోతావా? పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలీబాయ్. పుతిలి. ఏమిటో ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా. ఆ బాయ్ మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు. చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వెధవ మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేసావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్లా కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్నేం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను నాయనా. ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్యరు వీధి చివరి కనపడుతున్నాయి కేకలు? ఏదైనా ఆమోదం అరుస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి, ఉత్తినే. మీరు కూర్చోండి. కూర్చోండి. నువ్వు లోపలికి వెళ్ళి నీ సైజు బొండాలు తీసుకురా. అట్లాగే. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్ బొట్టు తీసుకురామని తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజ్కి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పినందుకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఎదవ తెలివితేటలు. ఇదిగోండి. అక్కడ నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లే. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తామంటే బుద్ధి లేకుండా. వాడే 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 ఏమిటిది? తలాలు మూర్ఛగదు భూలోకం కాదు. ఎవడా వెళ్తున్నవాడు? అతగాడా మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ కొబ్బరికాయ, కొబ్బరికాయ అమీర్ ఖాన్, కొబ్బరికాయ అమీర్ ఖాన్, అమీర్ ఖాన్ కొబ్బరికాయ అయిపోయాడంతే. నీ కాంట్రాక్ట్ ఆందివేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్, ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. ఆందివే, ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్నావు. ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నావా? మీరు మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? బాబు ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా? మీరు ఏ పని చేయరు కదా. ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్ దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో పనులు రాలేకపోయినాయా? ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా? అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇల్లు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసురండి. ఒరే పాదయాత్ర రెడీ చేయండి రా. ఏమండి ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగి ఆట అంటే అదేమన్నా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు, మొగు నోట్లో బంతి కొట్టడమా జింగి తింగి ఆట అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్ స్పాట్ తాగమన్నారు కానీ నేను మొగుళ్ళ మీద దూకడం లేదు. అయితే నాతో ఆట ఆడరు అనమాట. అదేమాటే
కావాలంటే పూలబంతి ఆట ఆడుకున్నాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చనన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్డ్ స్పాట్ తాగుతాను. సరే, నా కర్మ. ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్డ్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. అమ్మా! స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్డ్ స్పాట్ తాగినట్టుండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్డ్ స్పాట్. అమ్మో, నడుం పట్టేసిందే బాబు. పాడు, మీరు ఎప్పుడు ఇంతే. ఛ! ఏమండి? డాక్టర్ గారా? నమస్కారం. నమస్కారం. బాగున్నావు బాబు? బాగున్నానండి. ఏమిటి ఇలా వచ్చారు? మీ అందరికీ నమస్కారం పెట్టుకుపోదామని. నమస్కారం. ఏమిటి అలా మొహాట పడుతున్నారు? చచ్చా, మొహాటం ఏం లేదండి. ఏదైనా పని మీద వచ్చారా? పని అంటే పని. పర్వాలేదు, చెప్పండి. అవునవును, చెప్పాలి కదా. అదేంటో చెప్పబాయ్. అదే జానకి. ఎవరు? మా జానికి ఏం చేసింది బాబు? జానకి ఏం చేయలేదండి, నేనే చేశాను. ఏం చేసావు? అదే ఆపరేషన్. ప్రేమించాను. ఏమిటి? జానకిని ప్రేమించావా? అవునండి, ప్రేమించాను. ప్రేమిస్తే మాకు చెప్తావేంటి? పైకి వెళ్ళి జానికి చెప్పు. మెట్లటండి పైకి. అటు. ఏమిటి అలా చూస్తున్నారు? ఆపరేషన్ చేసిన కంగారులో ప్రేమించేసి ఉంటాడు. అమ్మాయికి తెలిసిందో లేదని కంగారు పడుతూ చెప్పడానికి వచ్చాడు. దానికి మీరెందుకు అంత కంగారు పడిపోతారు? కర్మ, వీడికి దొరికిపోయినట్రా బాబు. వీడి కోసమే ఎంబీబీఎస్ చదివినట్టున్నాను. జానకి. ఏమిటి ఇలా వచ్చారు? అవును, ఎందుకు ఇలా వచ్చాను? నీకు ఆపరేషన్ చేశాను కదా, హెల్త్ ఎలా ఉందో చెక్ చేద్దామని వచ్చాను. నువ్వు వచ్చింది చెక్ చేయడానికి కాదు, నేను చెప్పింది చెప్పడానికి. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. మ్మ్. ఐ లవ్ యూ. మీకు అర్థం అవ్వలేదు కదా, అన్ని భాషల్లోనూ చెప్తాను. హిందీ, మైనే ప్యార్ కియా. తెలుగు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కన్నడం, ನಾನು ನಿನ್ನೆ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀನಿ. ತಮಿಳು, ನಾನು ನಿನ್ನೆ ಕಾದರಿக்கிறேன். ಮಲಯಾಳಂ, ഞാൻ ನಿನ್ನೆ ಪ್ರೇಮಿക്കുന്നു. ಒರಿಯಾ, ಮಾತೊಟ್ಟೆ ಬಲ್ಲ ಬೋಚಿ. ಮರಾಠಿ, मी तुला खूप आवडते. बंगाली, आम्ही तुम्हाके भल्ला भाषी. गुजराती, तन्ने प्रेम खर्ची. सिंधी, मा तसा प्यार ती करत. पंजाबी, मैं तेनु प्यार करते. जर्मनी, ईच लीव डिश. डच, इग इलागर जिग. వెళ్ళొస్తా. కాఫీ పొలక పోసుకున్నావా? అప్పుడప్పుడు వస్తుండు. అలాగే వస్తానండి. ఏమనుకోకండి బావగారు. బావో గారా? కొంచెం రఫ్ గా బిహేవ్ చేసి. ఐ లవ్ యూ అని చెప్పేశాను. చెప్పేస్తే ఇంకెందుకు, బయలుదేరు. సార్, జైలుకి టైం అయింది. ఉండా నాన్న. ఏంటన్నా? నాకు జైలుకి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అదేదో స్కూల్కి వెళ్తున్నట్టు అంత హ్యాపీగా చెప్తాడేంటి? క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవే మాటలు. కలెక్షన్స్ కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ ప్లేన్ లేవా? ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి. కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును,
కరెంటు పోవటం ఏంటి ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవడం ఏంటి ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు అమ్మో కాదు ఏయ్ కాదు కానీ వెళ్ళలే 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 ఏయ్ నీకు వేరే చెప్పాలి ఎలా పోతాలే భయ్యా మెయిన్ ఆన్ చేసుకో మెయిన్ ఆన్ చేసుకుంటామా వేసుకోమండి మెయినా తెలుగు వన్